హలో ఎవరీవన్, నా పేరు పవన్ మట్టి. ఐఎమ్ కరెంట్లీ ఇన్ మై బీటెక్ 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అనమాట. ఈ పర్టికులర్ వీడియోలో బీటెక్ స్టూడెంట్స్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేనైతే డిస్కస్ అని చెబుతున్నాను అనమాట. అదే సిజిపిఏ. సో చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు అసలు బీటెక్ లో సిజిపిఏ అనేది మనకు అవసరం లేదు, అండ్ ఈ యొక్క సిజిపిఏ కంటే మనకు స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, అండ్ సిజిపిఏ ఎక్కడ కూడా యూజ్ కాదని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే ఒక భ్రమలో ఉంటారన్నమాట. బట్ ఈ పర్టికులర్ వీడియోలో అసలు ఈ యొక్క సిజిపిఏ అనేది ఇంపార్టెంట్ అయితే ఒకవేళ అసలు ఎంత సిజిపిఏ మెయింటైన్ చేయాలి, అండ్ ఈ యొక్క సిజిపిఏ వల్ల అసలు ఎటువంటి యూజెస్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ అని చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ 4 to 5 మినిట్స్ లో నీకు ఈ యొక్క సిజిపిఏకి సంబంధించిన కంప్లీట్ ఐడియా అనేది నీకైతే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నువ్వు చేయాల్సింది ఒకటే, ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడు, దెన్ యూ విల్ గెట్ ఎ బెటర్ క్లారిటీ అబౌట్ సిజిపిఏ అనమాట. సో వితౌట్ గెటింగ్ మచ్ లేట్ నువ్వు ఇంకా ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మన యొక్క వీడియోని స్టార్ట్ అనేది చేద్దాం అనమాట. సో బీటెక్ లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే, సో ఈ యొక్క బీటెక్ లో మనకి ఇంటర్ లాగా 10th లాగా సిజిపిఏ పైన మనం ఫోకస్ అనేది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు సిజిపిఏ కంటే ఎక్కువగా స్కిల్స్ పైన ఫోకస్ చేయాలని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకుంటారు. బట్ నీకు తెలియాల్సిన ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపెనీ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది వచ్చినప్పుడు ఈ యొక్క కంపెనీ అనేది సెవెరల్ రౌండ్స్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది కండక్ట్ అనేది చేస్తారన్నమాట. అర్థమవుతుందా? ఒక్క స్టూడెంట్ ని రిక్రూట్ అనేది చేసుకోవడానికి ఈ యొక్క కంపెనీ అనేది ఎన్నో రౌండ్లు అనేది కండక్ట్ అనేది చేస్తారన్నమాట. సో ఈ యొక్క సిజిపిఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదన్నా సరే ఒక కంపెనీకి ఎలిజిబిలిటీ అంటే నువ్వు ఈ యొక్క కంపెనీ పెట్టే ప్లేస్మెంట్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అనేది చెయ్యాలి అంటే అంతకంటే ముందు ఆ యొక్క కంపెనీ చూసేది ఏంటంటే నీ యొక్క సిజిపిఏ అనమాట. అంటే నీకు ప్రాపర్ సిజిపిఏ అనేది ఉంటేనే ఆ యొక్క కంపెనీ ఏదైతే ప్లేస్మెంట్ రౌండ్స్ అనేది కండక్ట్ చేస్తుందో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి నీకు ఎలిజిబుల్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి కంపెనీకి ఒక సర్టన్ సిజిపిఏ అనేది ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క సిజిపిఏ అనేది బేస్డ్ ఆన్ కంపెనీ ఈ యొక్క సిజిపిఏ అనేది వ్యారీ అనేది అవుతుంది అనమాట. సో మినిమం ప్రతి కంపెనీ 7.5 సిజిపిఏ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అనేది చేశారనమాట. కొన్ని కంపెనీస్ అయితే 7.5 అండ్ ఇంకొన్ని కంపెనీస్ 8 అండ్ ఇంకొన్ని కంపెనీస్ 8.5 సిజిపిఏ. సో ఈ విధంగా కంపెనీని బట్టి ఒక సిజిపిఏ కట్ ఆఫ్ అనేది వేరీ అనేది అవుతుందన్నమాట. అంటే ఈ యొక్క సిజిపిఏ బేస్ చేసుకొని వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కంపెనీ ఏదైతే ప్లేస్మెంట్ రౌండ్స్ అని కండక్ట్ చేస్తుందో అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఇస్తున్నారనమాట. సో రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ మా కాలేజ్ కి ఒక కంపెనీ అనేది వచ్చిందన్నమాట. ఆ యొక్క కంపెనీ మాకు పెట్టే కట్ ఆఫ్ సిజిపిఏ ఎంత అంటే 7.9 సిజిపిఏ అనమాట. అయితే ఈ యొక్క 7.9 కంటే ఎక్కువ ఎవరికైతే సిజిపిఏ ఉందో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క ప్లేస్మెంట్ లో పార్టిసిపేట్ అనేది చేస్తారు. మీరు నమ్ముతారో లేదో, ప్రతి క్లాస్ నుంచి అవుట్ ఆఫ్ 70 25 to 30 స్టూడెంట్స్ కి మాత్రమే ఆ యొక్క కట్ ఆఫ్ సిజిపిఏ అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా? అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ కి ఈ యొక్క కంపెనీ పెట్టే ప్లేస్మెంట్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అర్హులు కారు. అర్థమవుతుందా? సో నీకు ఎంత స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా, నీకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత కోడింగ్ అనేది వచ్చినప్పటికీ కూడా నీకు ప్రాపర్ సిజిపిఏ అనేది లేకపోతే కంపెనీ డోర్ దగ్గర కూడా నువ్వు వెళ్ళలేవు అనమాట. సో దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ సిజిపిఏ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసిందంటే, నీకు ఈ యొక్క సిజిపిఏ అనేది క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనే కాకుండా అండ్ ఇంకొక దగ్గర కూడా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది అనమాట. అదే వచ్చేసింది అంటే ఇంటర్న్షిప్. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటారు ఇంటర్న్షిప్స్ అనేది స్కిల్ బేస్డ్ కదా అని. అయితే గుర్తుపెట్టుకుని కొన్ని గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ డిఆర్డిఓ అని, ఇస్రో ఇంటర్న్షిప్ అని, నీతి ఆయోగ్ అని, స్కిల్ నీతి అని. ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అనేది కంప్లీట్ గా సిజిపిఏ పైన ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అనేది సెలెక్ట్ అనేది చేస్తారన్నమాట. సో ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది నీకు రావాలంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ పర్టికులర్ సిజిపిఏ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అనేది చేస్తారన్నమాట. సో సిజిపిఏ అనేది నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లలో అండ్ అదే విధంగా ఇంటర్న్షిప్ లలో కూడా నీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుందన్నమాట. సో సిజిపిఏ అనేది కూడా నీకు అపార్ట్ ఫ్రమ్ నీకు టెక్నికల్ స్కిల్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీకు మినిమం సిజిపిఏ అనేది లేకపోతే చెప్తున్నాను కదా, నువ్వు కంపెనీ డోర్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. సో నువ్వు మినిమం సిజిపిఏ అనేది మెయింటైన్ చేస్తూ నువ్వు ఈ టెక్నికల్ స్కిల్స్ పైన నువ్వు ఎంతైనా ఫోకస్ చేయి, బట్ మినిమం సిజిపిఏ అనేది 7.5 to 8.5 ఈ యొక్క రేంజ్ లో ఈ యొక్క సిజిపిఏ అనేది ఉంచుకో. నీకు ఏ కంపెనీ వచ్చినా సరే నువ్వు ఆ యొక్క కంపెనీ ప్లేస్మెంట్ ప్రాసెస్ లో నీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా నీకు ఈ యొక్క సిజిపిఏ పైన కానీ ఇంకా నీకు ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, నీకు ప్లేస్మెంట్ సంబంధించిన ప్రతి రీసోర్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ నేను పోస్ట్ అనేది చేశాను అనమాట. సో ఆ యొక్క ప్లేస్మెంట్ రీసోర్స్ అనేది చాలా నీకు ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అప్పుడు చాలా యూస్ఫుల్ అనేది అవుతాయి అనమాట. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అటాచ్ అనేది ఆల్రెడీ చేశాను. సో ప్లీజ్ గో అండ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్.